ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి? ఈ సమయంలో నీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? అన్నీ కూడా చెబుతాను తల్లి. ఇప్పుడే వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు నచ్చిన వారిని మనసులో తలుచుకుని, భార్యాభర్తలు కావచ్చు, ఇష్టమైన వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నో కాంటాక్ట్ వ్యక్తులు కావచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు. అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్క నెంబరు కూడా మీరు ధ్యాస పెట్టి చూడండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ, పరమేశ్వరుని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే 4 నెంబర్లు కూడా చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ లవ్ పర్సన్ గురించి మాత్రమే చూడాలి అని రూల్ అయితే లేదండి. ఎవరి గురించి అయినా చూడొచ్చు. ఇంట్లో వారైనా సరే, స్నేహితులు కావచ్చండి. ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మొదటి నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయి ఉండవచ్చు. వారైతే అన్నీ మీరే అని అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. అన్నీ కూడా ఆ వ్యక్తే అనుకుంటారు. వారికైతే మీ గురించి మంచి విషయాలన్నీ కూడా బాగా తెలుసు. మీకోసం మంచి మనసుతో వారు ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టం. మిమ్మల్ని అయితే వారు లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు. ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయ్యుండుంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని కలలో కూడా ద్రోహం చేయాలి అనుకోవటం లేదు. మిమ్మల్ని మోసం చేయాలి అని కూడా అనుకోవటం లేదు. ఇద్దరి మధ్య చాలా ప్రేమ అయితే ఉంది. అసలు వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా. మీ గురించి అయితే వారు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి వారైతే ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మీతోటి. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో కలిసి బయటికి తిరగాలి అనుకుంటున్నారు. మీతో తన కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ వారు ఈ సమయంలో మీ పక్కనే ఉండి ఉండకపోవచ్చు, దూరంగా ఉండి ఉండవచ్చు. మిమ్మల్ని కలవటానికి రావాలి అనుకుంటున్నారు. ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తానికి మీరు మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారు మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబరు. మీరు ఎవరి కోసమైతే 2వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీది చాలా మంచి మనసు అని, నిజాయితీగా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని,
మీరు చూపించే ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది అని, మీరు రిలేషన్కి చాలా వాల్యూ ఇస్తారు అని, మీకు తెలివితేటలు ఎక్కువ అని, జనాలు ఏమో ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు, మీరు ముందే పసిగడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే మీకు చాలా తెలివితేటలు ఎక్కువ అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువ. మీకు ఒంటరిగా ఉండటం అంటే ఎక్కువగా ఇష్టము. లైఫ్ని మీకు నచ్చినట్లుగా జీవించడం అంటే మీకు చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అనుకుంటే అస్సలు ఇష్టం ఉండదు. మనసులో ఏమీ దాచుకోరు. ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకోరు. కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ వారి కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి. మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు. ఎవరూ ఏ విధంగా కూడా గెలవలేరు. చాలామంది వారి గొప్పలు చూపించి వేరే వాళ్ళని తన లైఫ్లోకి లాక్కోవాలి అని చూస్తారు. కానీ ఎవరూ కూడా మిమ్మల్ని ఆ విధంగా చేయలేరు. ఎందుకంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయము అన్నీ కూడా మీకు తెలుసు. దేనికి కూడా అమ్ముడు పోరు. మీరు ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్తో పనిచేస్తుంది. మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని. అందువల్లే జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని. మీ పనిలో మీరు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు. ఎదుటి వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయరు. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాలి అనుకోరు. చాలా పాజిటివ్ థాట్స్ తోటి ఉంటారు. చాలా మంచి మనసుతో ఉంటారు. మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఇవ్వరు. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు అని, చాలా నిజాయితీగా ఉంటారు అని, మీరు చాలా బుద్ధిమంతులు అని, మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని మీ గురించి అయితే అనుకుని చాలా సంతోషపడుతున్నారు. మీతో ఉండటానికి ఆ వ్యక్తి అయితే చాలా ఇష్టపడుతున్నారు. మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు. మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా కనిపిస్తున్నారు. వారైతే మీతో ఉండటానికి చాలా ఇష్టపడుతున్నారు. మీ మాట వినటమన్నా వారికి ఇష్టమే. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టం. మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే వారికి చాలా చాలా ఇష్టం. మీరు ఎక్కువగా అర్థం చేసుకునే తత్వం అని, ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఒక లవ్ పార్ట్నర్గా కానీ, లైఫ్ పార్ట్నర్గా కానీ, ఒక ఫ్రెండ్ లాగా కానీ ఉండాలి అని కోరుకుంటున్నారు. మీకైతే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి. ఇక్కడైతే వారికి చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి. వారికైతే మీ గురించి అన్ని విషయాలు తెలుసు. మీరు చాలా మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని, ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటి వారిని ఉపయోగించుకోవాలి అని, ఒకరిని కష్టపెట్టాలి అని ఎప్పుడూ కూడా మీరు అనుకోరు. ఎవరిని కూడా మోసం చేయరు. ఎవరికి కూడా అపకారం చేయరు. చాలా తెలివైన వారు. ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు మీరు. చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు. మీకు మీరుగా జీవితంలోకి పైకి ఎదగాలి అని కోరుకుంటారు. పెద్దవారు చెప్పే మాటలు వింటూ ఉంటారు. వారి దారిలో మీరు నడుస్తూ ఉంటారు. మీకైతే బాబాగారి ఆశీర్వాదం ఉందండి. అలాగే మీ పూర్వీకులు కూడా మీకు మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. మీకైతే చాలా దైవ బలం ఉంది. చాలా గురుబలం ఉంది. ఎవరి కోసమైతే 3వ నెంబర్ కోరుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీలాంటి వారు చాలా తక్కువగా, చాలా అరుదుగా ఉంటారు అని. మీ ఆలోచన తీరు, మీ పనిచేసే విధానం, పెద్దలకు ఇచ్చే గౌరవం, కుటుంబానికి ఇచ్చే విలువ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతున్నాయి. మీరు చాలా జ్ఞానవంతులు. మీకు వయసు తక్కువే అయ్యుండొచ్చు కానీ మీరు జనాలతో మాట్లాడే విధానం, నడుచుకునే విధానము మీ వయసుకు మించి చేస్తూ ఉంటారు. మీ వయసు తక్కువైనా సరే అనుభవం ఉన్నవారిలాగా ఎంతో చక్కగా వివరించి చెబుతారు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. అలాగే మీరు చాలా జ్ఞానవంతులు అని అనుకుని వారైతే మీ గురించి సంతోషపడుతున్నారు. మీ మీద చాలా గౌరవం అయితే ఉంది. మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని, ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటారు అని, మీరు ఏకాంత ప్రియులు అని, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం,
చాడీలు చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, ఇలాంటి ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు లేవు అని ఆ వ్యక్తి మీ గురించి అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు. మీరు అందరినీ కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవి మీకు నచ్చవు. మీరు ఏకాంత ప్రియులు. మీరు ఎక్కువగా ప్రకృతిని ఇష్టపడుతూ ఉంటారు. మీరు జంతువుల్ని, పక్షుల్ని బాగా ఇష్టపడతారు. మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయం లభించిందో దాని అనుసారమే మీరు నడుస్తూ ఉంటారు అని, సాంప్రదాయకంగా కట్టుబొట్టు ఉంటుంది అని మీ గురించి అనుకుని వారైతే సంతోషపడుతున్నారు. వారైతే అన్ని రకాలుగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీ మనసులో ఒక డౌట్ అయితే ఉంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదేమో, వేరేగా ఏదైనా అనుకుంటున్నారేమోనని. అటువంటిదైతే ఏదీ లేదండి. వారైతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. జీవితాంతం మీకు తోడుగా నీడగా కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. మీరైతే ఇద్దరూ కూడా కలిసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 4వ నెంబరు, ఎవరైతే 4వ నెంబరు కోరుకున్నారో వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఏదో విపరీతమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. మీరైతే కొంచెం భయపడుతున్నారు అని, మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని. మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కొక్కసారి మీరు ఎక్కువగా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు మాత్రమే జీవితంలో ఇలా ఎందుకు ఉంది అని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి. మీ లైఫ్లో అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు. మీ మైండ్లో శాంతి అనేదే లేదు. మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమిటి అని కంగారు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అసలు నిద్రపోతున్నారో లేదో, ఆహారం తీసుకుంటున్నారో లేదో అని అయితే వారు అనుకుంటున్నారు. మీ జీవితం మీకు ఇప్పుడు పరీక్షలు పెడుతుంది. మీరైతే చాలా మంచి వ్యక్తులు. ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలని ఎవరితోనూ చెప్పరు. ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీకు ఎటువంటి కష్టాలు లేవు అని, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని. మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎంత ప్రెషర్ పడుతున్నారు, మీ మైండ్ వల్ల మీరు ఎంత డిప్రెషన్కి వెళ్తున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా జనాలకి తెలియటం లేదు. అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి. ఇక వారైతే మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, వైఫ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి. దైవం మీద నమ్మకం ఉంచండి. మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి. దైవానుసారంగా మీరు నడుచుకోండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.